ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. ఓకే గురుగారు, ఒక్కసారి ఆ బండిని చూడండి. ఆ బండి ఎవరిది గురుగారు? నాకు చేతకి ఇట్లా పెట్టాలని చెప్పి అనిపించి చేతకు అడిగిన ఆ, అడిగితే అంటే చేతకు పెట్టాలని ఇక్కడ పెట్టాలని కొనుక్కున్నా. ఇది 4,000కు 3,500 ఈ బండి గుజరీ బండి ఏదో తుప్పు బట్టి ఇట్లా ఉంది. దీన్ని 4,000 కొని పెట్టాడంట. కలర్ వేసిందండి, కలర్ కూడా వేశారంట. వేణుస్వామి గారిని ఏమనాలని 4,000 రూపాయలు అంటే 4,000 రూపాయలు కూడా 2 రాష్ట్రాలు కొనొచ్చు. మరి అంతే కొన్నారు గురుగారు. కారు కూడా ఆడ పైకి ఎత్తేసారు. కింద ఉండకూడదు, కార్ అని పైకి ఎత్తేసారు. అది బ్యాంకాక్ లో మనము వాకింగ్ స్ట్రీట్ లోకి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ లో ఒక సిక్కుల వాళ్ళది హోటల్ ఉంటుంది. దాంట్లో వాళ్ళు ఒక రెడ్ కలర్ కార్ గోడకు పెట్టింది. అవును గురుగారు, తెలుసు తెలుసు కదా. నాకు అప్పుడు చూసినప్పుడు నాకు కూడా నా ఫామ్ హౌస్ లో పెట్టుకోవాలని చెప్పి జెన్, మారుతి జెన్. సో ఇది ఇంజన్ ఉండదు దాంట్లో. ఇంజన్ లేకుండా దాన్ని తీసుకొచ్చి 50,000 కొనుక్కొచ్చి 2 రాడ్లు పెట్టి పైన పెట్టి దానికి పెయింటింగ్ వేయించుకున్నా. కాదు గురుగారు, సరే నేనంటే ఒక 5-6 సంవత్సరాల క్రితం ఏదో ఫ్రెండ్స్ పిలిస్తే బ్యాంకాక్ వెళ్ళి వచ్చాను. నేను చూసి వచ్చా, ఒకసారి వెళ్ళి చూసాను. మేమంటే ఒకళ్ళము అలా వెళ్ళాము. మీకేం పని గురుగారు? బ్యాంకాక్ వాకెన్ స్ట్రీట్ లో ప్రపంచంలోని అందాలన్నీ ఆడే ఉంటాయి కదా. అవును, మీకేం పని గురుగారు? బ్యాంకాక్ పోయి వాకింగ్ స్ట్రీట్ చూడకపోతే ఎయిర్పోర్ట్ విమానం చూసావా? పని స్వాములనే గుళ్ళో పూజారి కాదండి నేను. ఆస్ట్రాలజర్ అనేది నా వృత్తి, నా ప్రవృత్తి ఎంజాయ్ చేయడము. ఓకే, మీరు భలే ఉన్నారా మీరు. అంటే మసాజ్ కూడా చేయించుకుంటారు మీరు అక్కడ? మసాజ్ ఇండియా దాటిపోయేంత సీన్ లేదు. హైదరాబాద్ చాలా డెవలప్ అయింది అతడి సినిమాలో. దీనికోసం ఇంకా బ్యాంకాక్ కు మసాజ్ కు పోయిందంటే వాడు 100% వేస్ట్ ఫెయిల్ అని అర్థం. అవునా? ఏంటి గురుగారు అట్లా? హైదరాబాద్ లో ఉన్నాయి కదా. మరి మీరు ఎందుకు వెళ్ళారు మసాజ్ బ్యాంకాక్? నాకు బ్యాంకాక్ లో ఫ్రూట్స్ అంటే ఇష్టము, బ్యాంకాక్ లో వైట్ శాండ్ బీచ్లు అంటే ఇష్టము. సో నా ఇష్టం అది. నేను అక్కడ కూర్చొని నేను పటాయా కోరల్ ఐలాండ్ వెళ్ళి కోరల్ ఐలాండ్ లో కూర్చోవడం ఇష్టం, కొబ్బరి బొండాలు తాగడం ఇష్టం. నేను అక్కడ ఉంటే నేను ఫుడ్ తినను, కొబ్బరి బొండాలు ఫ్రూట్స్ మీద ఉంటాను జీవితం. 5 రోజులు ఉంటే 5 రోజులు అదే తింటా నేను. సూపర్ గురుగారు. బ్యాంకాక్ ఆల్రెడీ నాకు తెలిసి నా ఎంటర్ అయింటది కాబట్టి అవద్దని చెప్పాను. 35 టైమ్స్ వెళ్ళి ఉంటా. 35 టైమ్స్? అంటే ఎందుకు వెళ్ళానంటే అక్కడ ప్రపంచంలోనే నెంబర్ 1 స్టోన్స్ దొరుకుతాయి. ఓకే ఓకే, అక్కడ స్టోన్స్ దొరుకుతాయి. చోన్బురి అని ఒక విలేజ్ ఉంటుంది. ఆ విలేజ్ లో రోడ్డు మీద పెట్టి అమ్ముతూ ఉంటారు. సో ఇలా కూర్చోండి గురుగారు ఒకసారి. సో ఆ రోడ్డు మీద పెట్టి అమ్మే దాంట్లో భాగంగా నేను వెళ్ళి స్టోన్స్ ఫ్రీగా ఇస్తాను. అమ్మను ఫ్రీగా ఇస్తాను. నా క్లయింట్లకు ఎవరికైనా నేను ఫ్రీగానే ఆ స్టోన్స్ అనేవి ఫ్రీగా ఇస్తూ ఉంటాను. ఓకే ఓకే, అందుకోసమే వెళ్తా. ఒక రోజు ఆ పని చూసుకొని మిగిలిన 2 రోజులు 3 రోజులు ఉండి అక్కడ పని చేసుకొని వెళ్ళిన ప్రతిసారి నేను చూసేది ఏంటంటే కోరల్ ఐలాండ్ లో వెళ్ళి 2 డేస్ ఉంటా. ఓకే. రెండోది ఏంటంటే అక్కడ కోరల్ ఐలాండ్ లోపలికి వెళ్ళారు గురుగారు? వాటర్ లో వెళ్ళలేదు. భయం నాకు. భయమా? భయం. వాటర్ అంటే భయం? వాటర్ అంటే భయం ఏం లేదు, ఈత కొడతా. అలాంటివి చేయాలంటే కొద్దిగా భయం నాకు. ఎత్తైన ప్రదేశాలంటే నాకు అది అంటే నా బంధువులు కొంతమంది ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళి చనిపోయినారు. బంగి డ్రైవ్ అంటారు కదా గురుగారు, అట్లాంటి చేస్తే వేణుస్వామి చేస్తే చేయలేను. నేను చేయలేను. జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, జగన్ గారు చేసినారు. చాలా మంది అంటే దానికి ఒక ఏజ్ ఉంటుందండి. 35-40 ఇయర్స్ అంటే ఓకే. మీరు వృద్ధులా గురుగారు? ముసలివారా? ముసలివాడిని, మీకంటే ముసలివాడిని గురుగారు. సరే గురుగారు, అసలు ఈ ఫామ్ హౌస్ లో ఈ వేదిక, ఈ గార్డెన్ ఎందుకు గురుగారు? ఇదంతా ఏమైనా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తారంటారు ఇక్కడ? నేను చెప్పాను కదా, ఇది కమర్షియల్ కాదు. నా కోసము, నా ఇష్టం కోసము నేను కట్టుకున్నటువంటిది. ఇప్పుడు నిన్న ఆశీర్వచనం ఇక్కడ చేసుకున్నాం మేము. వేద ఆశీర్వచనం మా అమ్మగారి కార్యక్రమం ఇక్కడ చేసుకున్నాము. స్టేజ్ మీద ఫోటో పెడితే వచ్చిన వాళ్ళందరూ ఫోటోకి దండం పెట్టుకొని పూలు వేసి వెళ్ళారు. సో నా పర్సనల్ గా ఇక్కడ నేను చేసుకునే కార్యక్రమాల కోసం నేను చేసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తానంటే విఐపీలకు సంబంధించిన కార్యక్రమాలు, సినిమా వాళ్ళకి సంబంధించి, పొలిటీషియన్స్ సంబంధించిన కార్యక్రమాలు ఇక్కడ చేసుకుంటాం. ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అక్కడ వెళ్తే చూస్తాం. ఇప్పుడు ఇక్కడికి ఏమైతుంది అంటే అక్కడ పూజ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆశీర్వచనం ఉంటది కదా. ఓకే. సో ఆశీర్వచనం పండితులు, వేద పండితులు ఆశీర్వచనం ఇస్తారు. వేద పండితులు వచ్చి ఇస్తారు. ఇప్పుడు మీరున్నారు, మీరు ఇక్కడ పూజ చేయించుకున్నారు నా దగ్గర. సో మీరు పూజ అయిపోయిన తర్వాత మీకు ఆశీర్వచనం ఇవ్వాలి కదా. అవును. సో ఆశీర్వచనం అనేది ఇక్కడ ఇస్తాం. ఓకే ఓకే. అంటే దేవుని మొక్కొని వచ్చిన తర్వాత ఏడుకొండల స్వామిని, శ్రీవారిని రంగమండపంలో ఎలాగైతే రంగమండపంలో ఇస్తారు. ఆ రంగమండపంలో ఇచ్చినట్టే ఇక్కడ కూడా కూర్చోబెట్టి, ఇక్కడ అవభృత స్నానం అంటారు మనం, కూర్చోబెట్టి ఆ నీళ్లు చల్లి వేదాశీర్వచనం, టీటీడీ పంతులు వాళ్ళు వీళ్ళు ఎవరన్నా వస్తే వాళ్ళతో ఆశీర్వచనం ఇప్పిస్తాం స్పెషల్ గా. సో దానికోసం అని చెప్పేసి ఇక్కడ, ఎందుకంటే మీరు అడగొచ్చు పక్కనే, ఇక్కడ నుండి ఇక్కడికే వస్తారు వాళ్ళు. ఓకే ఓకే. ఇక్కడ నుండే వచ్చేస్తారు ఇక్కడికి. ఇదేమో ఇది ఇప్పుడు మీరే వచ్చారు పూజకి, మధ్యలో గ్యాప్ టీ తాగాలి గురువు గారు అంటే ఇక్కడ 2 చైర్లు వేస్తే కూర్చొని టీ తాగుతారు. ఇవన్నీ కూడా మీరు చేసే పూజలు ఏమంటారు? పూజల కోసమే. ఇగో ఇది జంబి చెట్టు.
ఓకే జమ్మి దసరాకు మనం జంబి వాడతాం కదా, అవునవును ఇది ఒరిజినల్ జంబి. జమ్మి చేతిలో పెట్టి పాద నమస్కారాలు ఇది చేస్తారు దసరాకి ఇస్తారు కదా, ఇది దసరాకి జంబి చెట్టు అంటారు దీన్ని. దశమహావిద్యలని ఇక్కడ చేస్తారు గురువు ఇక్కడే చేస్తాం. దానికోసం ఈ ఫామ్ ఈ ఫామ్ అంటే హోమం చేయాలి. ఇప్పుడు దశమహావిద్యలకు ఏమవుతుందంటే ఆఫీస్ లో పూజ చేస్తాం, దశమహావిద్యలో హోమం కంపల్సరీ. హోమం లేకుండా కంప్లీట్ అవ్వదు. ఆ హోమాన్ని ఇక్కడ చేస్తాం, ఎందుకంటే ఓపెన్ గా ఉంటుంది, మంచిగా చాలా బాగుంటుంది, చాలా టైం తీసుకుంటుంది హోమానికి. ఇప్పుడు అక్కడైతే మేము చేయలేం కదా. ఓ ఇక్కడ పూజ, ఇక్కడ పూజ, ఇక్కడ గురుగారు ఇక్కడ అదే ఇక్కడ అమ్మవారి పటం పెడతాం. అమ్మవారి పటం పెడతారు. అంటే ఎందుకు కామాఖ్య తీసేసాం? ఇక్కడ అమ్మవారు. ఎందుకు తీసేసామంటే ఇది పూజ అక్కడ. అమ్మగారు మన చనిపోయారు కాబట్టి అవి ఏవి ఉండడానికి వీల్లేదు కాబట్టి తీసేసాం. ఇక్కడ ఏవి లేకుండా ఇప్పుడు అన్ని క్లీన్ చేసి పెట్టాం. లేకపోతే ఇక్కడ పటం ఎప్పుడు ఉంటది, అమ్మవారిది రాజశ్యామల అమ్మవారి పటం ఉంటది. ఇక్కడేమో స్తండ్లం ఏర్పాటు చేసి పూజా కార్యక్రమాలు, అక్కడ హవనం జరుగుతుంది, హోమం జరుగుతుంది. అక్కడ రెగ్యులర్ గా ఇక్కడే చేస్తాం మనం. కాదు స్వామి, పూజ చేయడం మీకు వచ్చా స్వామి? పూజ చేయడము చేయించడం వరకు నాకు వచ్చు. నేను ఉపాసకుణ్ణి, నేను తంత్రోపాసకుణ్ణి. తంత్రోపాసన చేయాలి అంటే అమ్మవారిని ఉపాసిస్తేనే జరుగుతుంది. ఉదాహరణ, ఛానల్ పెట్టాలంటే జర్నలిస్ట్ కావాల్సి ఉండవసరం లేదు. అవును, రైట్. అలాగే నాలెడ్జ్ ఉంటే చాలు. అలాగే హాస్పిటల్ పెట్టాలంటే డాక్టర్ కావాల్సిన పని లేదు. అలాగే వేణుస్వామికి తంత్రోపాసన మార్గం తెలుసు. వేరే వాళ్ళతోటి మనం కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. ఇప్పుడు మన ఇంట్లో మన కూతురు పెళ్ళో తమ్ముడు పెళ్ళో అయితే మనం వంట వాళ్ళని పిలిచి వంట చేయిస్తాము, సూపర్వైజ్ చేస్తాం, కానీ మనమే వంట చేయం కదా పెళ్ళి వదిలిపెట్టి. సో ఇది కూడా అంతే. దీన్ని తంత్రోపాసన మార్గం తెలవాలి, ఎలా చేయాలి, పూజ ప్రాసెస్ ఏంది అనేది మనమే డిసైడ్ చేస్తాం. అదే అందరికీ వస్తున్న ప్రశ్న ఏంటంటే, మాంసము మద్యం సేవించి ఆ నోటితో మంత్రాలు ఇంత స్పష్టంగా మీరు చెప్పిన కదా అని నన్గన్నులు జేవరింప అదరం బల్లాడ వేల్లే పునరధ్యద్భుకుటే భుజంగ యుగలే పోత్కార ఘోర నిగుడుల్లలాట పలకం బందంత ఘర్మాంబుల్ ఆయుర్వేద ద్రీక్షురుక్ష నయనక్షేళ కరాళధ్వనిన్. గురుగారు మీరు ఏం పలికారో నాకేం అర్థం కాలేదు, కానీ చెప్పండి గురుగారు. ఇందీవరాక్షుని వృత్తాంతము అని గంగను ఎలా కిందికి తీసుకొచ్చాడు అనేటువంటిది ఈ పద్యం యొక్క సారాంశం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినా రోడ్డు మీద పోయి ఛాయము అంటే చండాలంగా ఉంటది. అట్లనే ఒక లెవెల్కి వచ్చిన తర్వాత నువ్వు కూడా పోయి మంత్రాలు చదువురా నాయన అంటే నాకు మంత్రాలు వచ్చు రావు అని కాదు,